హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము మాంటైర్ 10mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మాంటైర్ 10mg అనేది మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. సో దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక డాక్టర్లు ముఖ్యంగా ఆస్తమా ఉంటుంది కదా, కొంతమందికి ఆస్తమా ఉన్న పేషెంట్లు రాస్తూ ఉంటారండి. ఓకేనా, ఆస్తమా అనేది చిన్నపిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో ఇద్దరిలో కూడా ఈ యొక్క టాబ్లెట్స్ అయితే డాక్టర్స్ ఆస్తమా తగ్గించడం కోసం రాస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రైట్. సో మనం ఈ రోజు మరి మాంటైర్ 10mg లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ మాంటైర్ 10mg అనే టాబ్లెట్ ని ఆస్తమా పేషెంట్లకు రాస్తారని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఆస్తమా అంటే ఏంటంటే, జనరల్ గా మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకున్నప్పుడు గాలి అనేది వాయు మార్గాల ద్వారా లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆక్సిజన్ తయారవుతుంది, ఆక్సిజన్ అనేది మనకు రక్తంలోకి పంపించబడుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఈ వాయు మార్గాలు అనేవి మూసుకుపోతాయి అన్నమాట, దగ్గరికి కుచించుకుపోతాయి. ఓకేనా, కొంతమందికి డస్ట్, స్మోకింగ్ ఇవన్నీ పీల్చినప్పుడు ఏమైతుంటే లోపల లంగ్స్, ట్రాకియా అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ గురైపోయి వాపు వస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం ట్రాకియా అంతా వాపు వస్తుంది. ఆ వాపు రావడం వల్ల, స్వెల్లింగ్ రావడం వల్ల, మొత్తము ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ యొక్క శ్వాసనాళాలు అనేవి దగ్గర కుచించుకోబడతాయి అన్నమాట. వాయు మార్గాలు దగ్గర కుచించుకోబడతాయి. దానివల్ల గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనము గాలి పీల్చుకోవడానికి ఆయాసపడుతూ ఉంటాం, మన శ్వాస వేగం పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఆయాసం అంటూ ఉంటాం. సో ఎప్పుడప్పుడు మనం దీన్ని గమనించవచ్చు అంటే, జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పరిగెత్తుతున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆయాసం వస్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తుంటాం, ఆయాసం వస్తూ ఉంటుంది. ఓకేనండి. కొన్నిసార్లు డస్ట్ ఎలర్జీ, ఆ డస్ట్ ఏదైనా పోయినప్పుడు మనకు వెంటనే అది మనకు ఆయాసం లాగా అనిపిస్తుంటుంది. తుమ్ములు వస్తూ ఉంటాయి, స్నీజింగ్ వస్తూ ఉంటుంది. చలికాలం వచ్చిన చల్లగాలికి ఎలర్జీ అవుతుంటుంది, దానివల్ల కూడా మనకు ఆయాసం వస్తూ ఉంటుంది మీరు గమనించినట్లయితే. అలాగే మనం ఏదైనా స్టెప్స్ ఎక్కుతున్నాం, గట్టిగా పెద్దగా స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాం, అప్పుడు కూడా మనకు ఆయాసం వస్తూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు కూడా గాలి అందకపోవడం వల్ల కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. ఇంకా మీరు గమనించినట్లయితే రాత్రిపూట చీకటి అవుతున్నప్పుడు, వెదర్ కూల్ అవుతున్నప్పుడు కూడా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. కరెక్టా? సో ఇటువంటి సందర్భాల్లో మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత మనకు ఈ యొక్క మాంటైర్ 10mg అనే టాబ్లెట్ రాస్తారండి. మరి మాంటైర్ 10mg లో డ్రగ్ వచ్చేసి మాంటెలుకాస్ట్. మాంటెలుకాస్ట్ అనేది ల్యూకోట్రైన్ యాంటగోనిస్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ మనము దీన్ని ఎలా వేసుకోవాలని డిస్కషన్ చేద్దాం, డిస్కషన్ చేద్దాం. డోస్ విషయం చూసుకుంటే కనుక పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ యొక్క మెడిసిన్ ని ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే వేసుకోవాలి. రాత్రి సమయంలోనే వేసుకోవాల్సి ఉంటుంది. తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో వేసుకోవాలి. ఓకేనా. సో జనరల్ గా చిన్నపిల్లలు అంటే 2 to 5 years ఉన్న పిల్లలు ఈవినింగ్ టైము ఒక 4 mg వేసుకోవాలండి. ఓకేనా. అలాగే 5 to 14 years ఉన్న పిల్లలు 5 mg ఈవినింగ్ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి 15 years అబోవ్ అడల్ట్స్ అందరూ కూడా 10 mg ఈవినింగ్ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా డోస్ అనేది వేసుకోవాలి. ఈ టాబ్లెట్ ని మనము తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఎక్కువగా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో వేసుకొని చెప్తూ ఉన్నారు. ఓకేనా అండి. సో ఇది డోస్ విషయము. మరి ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది, వేసుకున్న తర్వాత ఎలా పనిచేస్తుంది అంటే, మనం ముందే చెప్పుకున్నాము, మాంటెలుకాస్ట్ అనేది లుకేట్రియన్ యాంటగోనిస్ట్. అంటే ఇది ఏం చేస్తుంటే లోపల లుకేట్రియన్ అనే కెమికల్ మెసెంజర్స్ ని స్టాప్ చేస్తుందండి. స్టాప్ చేస్తూ ఉంటుంది. ఈ లుకేట్రియన్ కెమికల్ మెసెంజర్స్ ఏం చేస్తుంటాయంటే, ఇవి ఇన్ఫ్లమేషన్ ని గురి చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ కి కారకాలు ఇవి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ లోపల పోయింది అనుకోండి, డస్ట్ లోపల పోగానే వెంటనే ఆ లుకేట్రియన్ కెమికల్ మెసెంజర్స్ ఇన్ఫ్లమేషన్ కలిగించి మనకు లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యేలాగా, వాపు వచ్చేలాగా, శ్వాస మార్గాలు మూసుకుపోయేలాగా, కుచించుకుపోయేలాగా చేస్తుంది అనమాట. చేయడం వల్ల మనకు గాలి అందదు కదా, శ్వాస అందదు కదా. అందుకని ఇది కనుక, ఈ డ్రగ్ కనుక ఆ లుకేట్రియన్ కెమికల్ మెసెంజర్ స్టాప్ చేస్తే మనకు ఇక ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, డస్ట్ ఎలర్జీ తగ్గిపోతుంది, మొత్తం ఇంకా ఇన్ఫ్లమేషన్ ఏమి ఉండదు, ఇంకా అన్ని తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోవడం వల్ల మన శ్వాస మార్గాలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, వెడల్పుగానే ఉంటాయి. ఇప్పుడు మనకు గాలి ఈజీగా అవుతుంది, మన శ్వాస ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అట్లా మనకు ఈ యొక్క మాంటెలుకాస్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. మరి సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, జనరల్గా మెడిసిన్ వేసుకున్నప్పుడు కొంచెం కళ్ళు తిరిగి అనిపించడము, వామిటింగ్స్ రావడము, హెడేక్ రావడము, స్టమక్ పెయిన్ రావడం లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందరికీ రావు, కొద్దిమందికి ఇట్లా వస్తుండొచ్చు. మరి డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే, ఇప్పుడు ఈ డ్రగ్ ఏమైనా వేసుకుంటున్నాం కదా, ఈ డ్రగ్ వేసుకున్నప్పుడు కొన్ని డ్రగ్స్ వాడకూడదు, ఇంకా కొన్ని డ్రగ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ డ్రగ్ ఈ డ్రగ్ పడదనమాట. సో అట్లాంటి వాటిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ బ్రెయిన్ మీద పనిచేసే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అనమాట. ఫెనోబార్బిటోన్, ఫినిటైన్ లాంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్, ఈ డ్రగ్ వేసుకున్నప్పుడు ఆ డ్రగ్స్ వాడకూడదు. అలాగే మనకు చూసుకుంటే కనుక ముఖ్యంగా
ఈ టీబీ డిసీజ్లో వాడే రిఫాంపస్ అనే డ్రగ్ ఉంటుందండి, యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ని కూడా ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు అది కూడా వేసుకోవద్దని చెప్పేసి అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మాంటైర్ 10mg అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.